ఓకేనండి. ఫస్ట్ అయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ టాపిక్‌లో వీడియోలో టాపిక్ వచ్చేసి నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ గురించి. నెక్స్ట్ స్విగ్గీ లిస్టింగ్ అయిందనమాట. ఇంకొక పెద్ద కంపెనీ ఐపీఓకి వచ్చింది. పబ్లిక్ ఐ మీన్ గవర్నమెంట్ ఎన్టీపీసీది అనమాట. ఈ మూడు టాపిక్స్ మేజర్గా ఉండబోతున్నాయి. ప్లీజ్ మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌కి. ఇప్పుడు చూస్తే ఈరోజు మార్కెట్ వచ్చేసి ఐ మీన్ ఇది ఎక్స్పెక్టెడేనండి. ఎవరైతే నా ప్రీ మార్కెట్ రిపోర్ట్ చూసి ఉంటారో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 23,500 అనేది సైకలాజికల్ సపోర్ట్ కాబోతుంది. ఒకవేళ 23,890 కానివ్వండి, 23,800 అనేది ఫర్మ్గా బ్రేక్ అయిందంటే. సో ఈరోజు అదే జరిగిందండి. గ్యాప్ డౌన్లోనే స్టార్ట్ అయింది మార్కెట్. ఇది అందరికీ తెలిసిందే అనమాట. ఆబ్వియస్గా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రం మార్కెట్ ఎప్పుడు టిక్ బై టిక్ వెళ్దండి. గ్యాప్ డౌన్లో స్టార్ట్ అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మోర్ దాన్ 50 to 80 పాయింట్స్ మార్కెట్ అయితే గ్యాప్ డౌన్లో స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చేసి ఇప్పటి వరకు ఫాలింగ్ అంతా ఒక లెక్క, ఇక్కడ నుంచి ఇంకొక లెక్క అన్నట్టు. ఎందుకంటే 26,200 దగ్గర నుంచి 23,559 వరకు మార్కెట్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 200 డే డైలీ మూవింగ్ యావరేజ్ అవనివ్వండి, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అవనివ్వండి, 200 డేస్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కింద అయితే క్లోజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా డైలీ నార్మల్ మూవింగ్ యావరేజ్ దగ్గర టచ్ చేసి అక్కడే క్లోజ్ అయింది. బ్రేక్ డౌన్ అయితే అవ్వలేదు. సో లాస్ట్ టైము జూన్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఈ లైన్స్ టచ్ అయినాయి. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు టచ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే, సో ఇది ఇక్కడ లాస్ట్ టైం జూలైలో టచ్ అయింది. ఈరోజు జూన్ ఎలక్షన్ టైంలో టచ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు టచ్ అయింది అనమాట. సో ఇక్కడ ఏదైతే మనం పాజ్ వచ్చిందని అనుకున్నామో ఈ లెవెల్లో కొంతవరకు పాజ్ ఇచ్చారండి. అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అవ్వలేదు, డౌన్ ట్రెండే కంటిన్యూ అయింది ఫర్దర్గా. అయితే ఫర్దర్ మోర్ ఇక్కడ నుంచి కూడా ఏమైంది అనేది చూడాలన్నమాట. ఇది కేవలం హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఇండెక్స్, ఏదైతే ఇండెక్స్లో టాప్ స్టాక్స్ ఉంటాయో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కొటాక్ ఆర్ రిలయన్స్, ఇట్లాంటి వాటిని డౌన్ గ్రేడ్ ఐ మీన్ బీట్ అండ్ డౌన్ లెఫ్ట్ అండ్ రైట్ సెల్ చేస్తే మాత్రమే 200 యావరేజ్ దగ్గరకు వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ వచ్చేసి యుఎస్ డాలర్స్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ ఆబ్వియస్గా స్టిల్ పైనే ఉందండి, కిందకైతే రాలేదు. దానివల్ల మనకి నిన్న ఇన్ఫ్లేషన్ డేటా చూసుంటారు. ఇప్పుడు అక్రాస్ ద బోర్డ్ ఏమనుకుంటున్నారంటే ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి అంటే మళ్ళీ మనీ ఎమర్జింగ్ మార్కెట్కి ప్రాబ్లం అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పటివరకు రేట్లు తగ్గిస్తారని చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ పెంచుతారేమో అనే భయం కూడా ఉందండి. ఇన్ కేస్ మళ్ళీ పెంచారంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ అని మళ్ళీ సేమ్ ఎప్పుడైతే మనం 23-22లో ఫేస్ చేసామో అయ్యే ఇష్యూస్ మళ్ళీ రోల్ బ్యాక్ అవుతాయి అనమాట. క్రూడ్ గోల్డ్ కంటిన్యూస్గా తగ్గుతా ఉన్నాయి. గోల్డ్ కొంచెం ఈరోజు 200 పాయింట్స్ అప్ అయింది. మనకి ఇండియాకి సంబంధించి ప్రాబ్లం ఏంటంటే డాలర్ ఇంకా పెరుగుతూనే ఉందండి. ఫర్మ్గా ఒక్క క్యాండిల్ అన్నా కిందికి రావాలి. సో మేబీ నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్లో దాని గురించి కొంత డిస్కషన్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే ఈ నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఇంట్రాడేలో వన్ సైడ్ నోస్ నోస్ డైవ్ అంటే ఓ ముక్కుసూటిగా కిందకి వెళ్ళిపోయిందని చెప్తారు కదా, ఆ విధంగా పడిపోయింది అనమాట. మీరు చూస్తే ఇక్కడ హెవీ వెయిటెడ్ స్టాక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఐసిఐసిఐ మేజర్గా డ్రాప్ అయినాయి ఇక్కడ. ఈవెన్ మీకు నిఫ్టీలో పడ్డ 324 పాయింట్స్లో ఈ మూడింటిని కలిపితేనే ఆల్మోస్ట్ మనం ఒక 100 దగ్గరకు వచ్చేస్తాం అనమాట. హెచ్డిఎఫ్సి 57, రిలయన్స్ 35, ఐసిఐసిఐ 24. ఆటోమొబైల్లో మహీంద్రా అండ్ మహీంద్రాని బాగా బీటండి. 20 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసిందండి ఈ ఫాల్లో. ఎందుకంటే ఆల్రెడీ టాటా మోటార్స్ని కొట్టేస్తున్నారు, టూ వీలర్ బజాజ్ ఆటో కొట్టినట్టున్నారు, టీవీఎస్ మోటార్స్ పడిపోయింది, హీరో మోటార్స్ పడిపోయింది. సో M&M మాత్రం రిజల్ట్స్ తర్వాత కూడా స్టిల్ అప్ సైడ్ వెళ్ళింది. కొన్ని బ్రోకరేజెస్ రీ అప్గ్రేడ్ చేశారనమాట. బ్రోకరేజ్ని రీట్రేట్ చేస్తూ అప్గ్రేడ్ చేశారు, అందుకని మొన్నటి వరకు పైన ఉంది. సో ఈరోజు దాంట్లో కూడా కొంత బుకింగ్ వచ్చినట్టుంది అనమాట. ఐటీలో అయితే ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది, బట్ ఐటీ నుంచి మాత్రం టీసీఎస్నే ఎప్పుడైనా సరే నెగిటివ్గా తీసుకుంటా ఉన్నారనమాట. ఈవెన్ ఇన్ఫోసిస్ అయితే ఈరోజు చాలా తక్కువ పడ్డది. నెక్స్ట్ మీరు చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఈరోజు జస్ట్ మనం ఫాలో అవుతున్న బాక్స్కి కొంచెం కింద క్లోజ్ అయింది, మళ్ళీ వెనక్కి వచ్చిందేమో చూడాలన్నమాట. సో ఆబ్వియస్గా బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన 1000 పాయింట్స్ ఫాల్లో హెచ్డిఎఫ్సి ఈజ్ ద మేజర్ స్టాక్ అండి. 289 పాయింట్స్ హెచ్డిఎఫ్సినే కాంట్రిబ్యూట్ చేసింది.
తర్వాత ఐసిఐసిఐ మొన్న అనుకున్నాము 50 డేస్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. ఐసిఐసిఐ ఇంతవరకు కరెక్ట్ అవ్వలేదు. మేబీ దాంట్లో కూడా రిపుల్ ఎఫెక్ట్ ద్వారా వీక్నెస్ వచ్చిద్దేమో అని అనుకున్నారు అందరూ. బట్ స్టిల్ వీక్నెస్ అయితే ఇంకా ఏం కనిపించట్లేదండి ఐసిఐసిఐ బ్యాంక్లో. ఏదైనా సరే 1220 1240 వరకు చూడాలి వచ్చిద్దా రాదా అని చెప్పేసి అనమాట. సో ఇంకా స్టిల్ అప్పుడు వస్తేనే అప్పుడు వీక్నెస్ ఉన్నట్టు స్టాక్లో, అదర్వైజ్ ఐసిఐసిలో వీక్నెస్ లేనట్టే. ఎందుకంటే ఉన్న వాళ్ళలో మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఒక్క బ్యాంక్ ఐసిఐసిఐ మాత్రమే. కంప్లీట్గా ఏ సైడ్ నుంచి కూడా నెగిటివ్ అనేది లేకుండా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఈవెన్ అసెట్ క్వాలిటీ ఫ్రంట్ సైడ్ కానీ అన్ని సైడ్ నుంచి. తర్వాత ఎస్బీఐని కొట్టారు 100 పాయింట్స్. తర్వాత కోటాక్ బ్యాంక్ ఒక 195 పాయింట్స్, యాక్సిస్ బ్యాంక్. సో మేజర్ బ్యాంక్స్ని, ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్ చేయాలంటే ఆబ్వియస్గా హై కాన్స్టిట్యూయెంట్స్ నిఫ్టీ ఇండెక్స్లో, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న హై కాన్స్టిట్యూయెంట్స్ మాత్రమే టార్గెట్ చేయాలి. సో వాళ్ళు ఇప్పుడు అదే చేశారు. సో ద హిస్టారికల్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఇప్పటి వరకు జనాలు ఒక వ్యసనంగా మారి గ్యాంబ్లింగ్ ఆడారో వీక్లీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఈ రోజుతో క్లోజ్ అయిపోయినాయండి. ఈ రోజుతో చాలా మందికి వాళ్ళ పర్సనల్గా సైకిల్ బ్రేక్ కాకపోయినా, ఐ మీన్ మనం ఒక ట్రాప్లో పడి ఆ సైకిల్లోనే కొట్టుకుంటా ఉంటామని చెప్తుంటాం కదా, ఆ ట్రాప్ని ఆబ్వియస్గా టైం తీర్చేసింది అనమాట. సో ఇంక ఇక్కడ వీక్లీ ఆప్షన్స్ లేనే లేదు. ఇప్పటి నుంచి ఎన్ఎస్సిలో వాల్యూమ్స్ ఎట్లా ఉంటాయో చూడాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఎన్ఎస్సి స్టాక్ అన్లిస్టెడ్లో ఆల్మోస్ట్ 8000 వరకు వెళ్ళింది. ఇప్పుడంటే స్ప్లిట్ లాగా వచ్చేసి 2000 అట్లా చూస్తారు మీరు, మేబీ 1:4లో. కానీ ఇప్పటి వరకు ఈ ఆప్షన్ వాల్యూమ్స్ అనేది ఎస్పెషల్గా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా ఉండేదన్నమాట. దానివల్ల క్యాష్ వాల్యూమ్ కంటే, ఈక్విటీ వాల్యూమ్ కంటే ఆప్షన్ ఫ్యూచర్ వాల్యూమ్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే సగం దరిద్రం పోయిందని చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే లాస్ పోయారో ఇంతటితో వదిలేసిండు దాన్ని. మళ్ళీ మీరు ఫర్దర్గా ఇంకా లోన్లు తీసుకొని, సో నెక్స్ట్ ఈ వీకెండ్లో చెప్తాను. ఎందుకంటే అన్సెక్యూర్డ్ లోన్స్ గురించి ఇంకా పూర్తిగా ఎవరు బయటికి చెప్పట్లేదన్నమాట. బట్ ఇన్సైడ్ మాత్రం డెఫినెట్గా గత 10 సంవత్సరాలలో లేని ఇష్యూస్ అన్సెక్యూర్డ్ లోన్స్లో ఇప్పుడు వస్తున్నాయి. 2008 గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్లో డిఫాల్టర్స్ ఎస్బీఐ, సారీ, ఇక్కడ ఏది కూడా నేను రికమెండేషన్ చేయట్లేదండి, ఇది ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. దీన్ని మీరు బై ఆర్ సెల్ రికమెండేషన్గా కన్సిడర్ చేయొద్దు. సో క్రెడిట్ కార్డ్స్లో కానివ్వండి, అన్సెక్యూర్డ్ లోన్స్లో కానివ్వండి, మైక్రో ఫైనాన్స్ లోన్స్లో కానివ్వండి, కొంత డ్యామేజ్ జరిగింది. అది ఎంత జరిగింది అనేది మాత్రం ఇంకా బయటికి పర్ఫెక్ట్ ఎవరు చెప్పట్లేదు. మేబీ ఉండే కొద్దీ కొన్ని రూల్స్ కూడా మారొచ్చు పర్సనల్ లోన్కి సంబంధించి. మేబీ నేనేమనుకుంటున్నా అంటే, ఒక పర్సన్కి ఒక టైంలో ఒక పర్సనల్ లోన్ మాత్రం ఉండేటట్టు రిస్ట్రిక్షన్స్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ దెబ్బతింది మార్కెట్లో అనే దాన్ని ఒక మెయిన్ కన్సర్న్గా ఆలోచిస్తారు వాళ్ళు. ఈ కరోనా టైంలో మల్టిపుల్ లోన్స్ తీసుకోవటం వల్ల ఇప్పుడు కట్టలేకపోతా ఉన్నారు, ఇన్కమ్ పెరగలేక. సో దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ డిస్కషన్ అండి. బట్ కాకపోతే బ్యాంక్స్లో కూడా ఏం జరిగిద్ది అనేది చూడాలి. సో ఇప్పుడైతే జస్ట్ కొంచెం కిందకి క్లోజ్ అయింది. కానీ మీరు ఇక్కడ గమనించారంటే అక్టోబర్ నుంచి నవంబర్ దాకా బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ అందరూ ప్యానిక్ అయిపోయి ఈ వొలటిలిటీలో ఇక అయిపోయింది, బాటమ్ అయిపోయింది, టాప్కి వెళ్ళిపోతున్నాం, టాప్ అయిపోయింది, బాటమ్కి వస్తున్నాం అని హై వాలటైల్ మూవ్స్ వల్లే చాలా మంది దెబ్బతిని ఉంటారు. సో స్టిల్ జస్ట్ ఈవెన్ మీరు చూస్తే ఈ సెప్టెంబర్లో కూడా ఇంతవరకు బ్రేక్ కాలేదు. ఇంకా సెప్టెంబర్లో కూడా అంతే ఉంది. ఎక్కడైతే ఈ ప్రీవియస్ ర్యాలీ స్టార్ట్ అయిందో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో, సేమ్ అక్కడికే వచ్చి ఆగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ ఏం రాలేదు, వైల్డ్ అప్ మూవ్ అయింది. ఎట్ ద సేమ్ టైం వైల్డ్ డౌన్ మూవ్ కూడా అయిపోయింది అనమాట. ఆ తర్వాత కన్సల్టేట్ అయింది. స్టిల్ ఇక్కడే నడుస్తూ ఉంది. సో ఈ రోజుతో వీక్లీ ఆప్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మీద వాల్యూమ్ ఎట్లా జరుగుతుంది, ఇక్కడ నుంచి ఎట్లా మార్కెట్లో, ఐ మీన్ ఎన్ఎస్సికి ఇన్కమ్ ఇది ఏమాత్రం ఎఫెక్ట్ కొడుతుందో చూడాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐపీఓస్ అండి. సో లాంగ్ అవైటెడ్ మేజర్ స్విగ్గీ లిస్ట్ అయిపోయింది. 371 to 390 బ్యాండ్ ప్రైస్ 420లో లిస్ట్ అయిందనమాట. 465 వరకు హైట్ వెళ్ళింది, 456లో క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు ఈవెన్ మార్కెట్ ఈరోజు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర టచ్ చేసినా కూడా లక్కీగా స్విగ్గీ మాత్రం పాజిటివ్లో లిస్ట్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయిందనమాట.
ఇక చెప్పిన లాస్ట్ ఐపీఓ ఏందంటే ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ అండి. ఇది నేను ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను. బట్ 19 to 22 నవంబర్ అని చెప్పేసి డేట్స్ ఇచ్చారు. సో చాలా వరకు ఈ ఐపీఓకి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ నుంచి వస్తున్న ఎల్ఐసి, ఐఆర్సిటీస్ ఏది ఓకే, అది తీసేయండి, వస్తున్న ఒక పెద్ద ఐపీఓ లాగా ట్రీట్ చేస్తున్నారు. అందున ఎనర్జీ థీమ్ అనేది ఒకటి ప్లే అవుతుంది కదా మార్కెట్లో. సో దానివల్ల కూడా దీనికి మంచి రెస్పాన్స్ రావచ్చేమో అనేది ఎక్స్పెక్టేషన్ అనమాట. సో మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ప్లీజ్ కమెంట్, మీకు ఏ స్టాక్ మీద లేదా ఏ స్లైడ్లో మీకు ఏమనిపించింది అనేది మాత్రం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.